హాయ్ గాయ్స్, మనం ఎయిత్ లెసన్ చదివాం కదా. సిక్స్త్ క్లాస్ తెలుగు, ఫిఫ్త్ క్లాస్ తెలుగు. ఎయిత్ లెసన్ తర్వాత ఇక్కడ చూడండి, క్రిస్మస్ అని ఒకటి ఇచ్చారు. దీన్ని కూడా చదివేద్దండి. ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్న పండుగల్లో క్రిస్మస్ పండుగ ఒకటి. ఈ పండుగ క్రైస్తవులకు అతిపెద్ద పండుగ. డిసెంబర్ 24న క్రిస్మస్ ఈవ్ గాను, 25న క్రిస్మస్ గాను జరుపుకుంటారు. సాంప్రదాయ కథనాల ప్రకారం జీసస్ ఒక పశుశాలలో పశువుల మధ్య పుట్టాడని, జన్మించగానే ఆయన తల్లి మేరీమాత ఆయనను వస్త్రాలతో చుట్టి వారున్న ధర్మశాలలో ఖాళీ లేనందున పశువుల కొట్టంలో ఉంచవలసి వచ్చిందని బైబిల్ చెప్తోంది. ఆయన పుట్టినరోజు రాత్రి ఆ ఊరికి పక్కనున్న పొలాల్లో కొందరు పశువుల కాపర్లు తమ గొర్రెల మందలను కాపలా కాస్తున్నారు. అప్పుడు ఒక దేవదూత ఆకాశం నుంచి వారి ముందుకు దిగివచ్చాడు. ఆ దూత చుట్టూ ఉన్న వెలుగుకు గొర్రెల కాపరులు భయపడ్డారు. దేవదూత వాళ్లతో, భయపడకండి, ఇదిగో మీకు ఒక సంతోషకరమైన శుభవార్త. ఇవాళ బెత్లెహేంలోని ఒక పశువుల పాకలో లోకరక్షకుడు పుట్టాడు. ఆయన అందరికీ ప్రభువు. ఒక పసికందును పొత్తిగుడ్డల్లో చుట్టబడి పశువుల శాలలో ఉన్న దాణా తొట్టిలో పడుకొని ఉంటాడు. ఇదే మీకు ఆనవాలు. దేవదూత ఇలా చెప్తుండగా పొలమంతా దేవదూతలతో నిండిపోయింది. వాళ్ళంతా దేవునికి స్తుతి గీతాలు పాడి మాయమయ్యారు. గొర్రెల కాపరులు హుటాహుటిన వెళ్ళి దేవదూత చెప్పిన పశువుల పాకకు చేరుకున్నారు. అక్కడ తొట్టిలో పడుకొని ఉన్న శిశువును చూశారు. అలా 2000 సంవత్సరాల క్రిందట డిసెంబర్ 24వ తేదీ అర్ధరాత్రి యేసుక్రీస్తు జన్మించాడు. అందువల్ల ఆ మరునాడు, అంటే డిసెంబర్ 25వ తేదీ క్రిస్మస్ పండుగను జరుపుకుంటున్నారు. ఈ పండుగకు క్రైస్తవులు తమ ఇళ్లను, చర్చీలను అలంకరిస్తారు. వెదురు బద్దలతో, రంగు కాగితాలతో ఒక పెద్ద నక్షత్రాన్ని తయారు చేసి ఇంటికప్పు మీద ఎత్తులో పెడతారు. రాత్రివేళ దీప అలంకరణతో ఇళ్ళు, చర్చీలు అందంగా ఉంటాయి. ప్రతి ఇంట్లోనూ ఒక క్రిస్మస్ చెట్టును ఏర్పాటు చేస్తారు. ఇది ఈ పండుగ ప్రత్యేకత. ఈ చెట్టును రంగురంగుల కాగితాలతోనూ, కాగితపు నక్షత్రాలతోనూ, చిరుగంటలతోనూ, చిన్న చిన్న గాజు గోళాలతోనూ అలంకరిస్తారు. క్రిస్మస్ రోజున బంధువుల ఇళ్లకు, మిత్రుల ఇళ్లకు వెళ్ళి ప్రేమాభిమానాలతో క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్తారు. 9వ లెసన్ తరిగొండ వేంగమాంబ. ఇది కంటిన్యూషన్ ఈ వీడియోలో చదివేద్దండి. తరిగొండ వేంగమాంబ అనే లెసన్. ఇక్కడ చూడండి, సావిత్రిబాయి పులే ప్రథమ మహిళా ఉపాధ్యాయుని ఎవరు? సావిత్రిబాయి పులే. భారత కోకిల అని ఎవరిని అంటారు? సరోజినీ నాయుడిని. కస్తూర్బా గాంధీ స్వాతంత్ర సమర యోధురాలయమే. తర్వాత ఆత్కూర్కి మొల్ల తెలుగులో రామాయణం రచించిన తొలి కవయిత్రి ఎవరు? ఆత్కూర్కి మొల్ల. తరిగొండ వేంగమాంబ. ఆదిమ సమాజంలో వ్యక్తులందరూ సమానులే, కానీ కాలక్రమంలో వ్యక్తుల మధ్య అంతర్భాగాలు ఏర్పడ్డాయి. కుల మతాది భేదాలతో పాటు ధనికులు, పేదలు, పండిత పామరులు, అధికారులు, సామాన్యులు, పాలకులు, పాలితులు వంటి భేదాలు, హెచ్చుతక్కువలు ఏర్పడ్డాయి. అట్లాగే పురుషస్వామ్యం, ఆధిక్యం ఏర్పడి స్త్రీల పట్ల వివక్ష, చిన్నచూపు చోటు చేసుకున్నాయి. ఆదిమ కాలం నుండి నేటి వరకు ప్రతిభా పాటవాలలో, శక్తి సామర్థ్యాల్లో పురుషులకు తీసిపోమని నిరూపించుకున్న మహిళామణులందరూ ఉన్నారు. అటువంటి మహిళలలో తరిగొండ వేంగమాంబ ఒకరు. వేంగమాంబ 2.5 శతాబ్దాల నుండి కిందట చిత్తూరు జిల్లాలోని తరిగొండ గ్రామంలో జన్మించింది. తండ్రి పేరు కానాల కృష్ణయార్యుడు, తల్లి పేరు మంగమాంబ. బాల్యంలోనే ఆమెలో భక్తి భావనలు వేళ్ళూనుకున్నాయి. ఆనాడు చిన్నపిల్లలకే పెళ్లిళ్ళు చేసేవారు. అదేవిధంగా వేంగమాంబకు కూడా పెళ్ళయింది. కానీ ఆమె మనసు సంసారం మీద కాక భగవంతుడి మీదే లగ్నమైంది. భర్త మరణించాడు. నాటి సాంప్రదాయం ప్రకారం బొట్టు, జుట్టు, గాజులు తీసివేయడం వంటి మూఢాచారాలకు ఆమె లొంగలేదు. వేంగమాంబను సామాజిక కట్టుబాట్లను అనుసరించేటట్లు చేయడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. ఆమె ఎన్నెన్నో కష్టాలు పాలు చేశారు. హిరణ్యకశిపుడు పెట్టిన
పెట్టిన హింసలు ప్రహ్లాదుణ్ణి బాధించినట్లే ఇవన్నీ ఆమెను బాధించలేదు. వేంగమాంబ అప్రయత్నంగానే ఎన్నో మహిమలు చూపింది. ఆమెకు ఎందరో భక్తులు ఏర్పడ్డారు. ఆమె సహజ పాండిత్యంతో అవలోకగా ఎన్నో రచనలు చేసింది. వేంగమాంబ సాహిత్యంలో అన్ని ప్రక్రియల్లోనూ రచనలు చేసింది. ఆమె యక్షగాన రచనలో సిద్ధహస్తురాలు. కవులందరిలో ఎక్కువ యక్షగానాలు రచించిన ఘనత వేంగమాంబదే. తాళ్లపాక అన్నమయ్యలాగా రాగాలు చెప్పడమే కాక తన కీర్తనలన్నింటికీ ఏ తాళం వాడాలో కూడా చెప్పింది. అన్నమయ్యలాగా చక్కని తెలుగు పలుకుబళ్లను ఉపయోగించింది. చలివేంద్రాలు, అన్నసత్రాలు ఏర్పాటు చేసింది. నృసింహ జయంతి ఉత్సవాలు జరిపింది. అష్టఘంటాలు అనే పేరుతో 8 మంది రాతగాళ్లను నియమించి తన గ్రంథాలకు ప్రతులు రాయించి అడిగిన వాళ్లకు ఇచ్చేది. ఆ విధంగా వేంగమాంబ రచనలు దేశంలో అన్ని ప్రాంతాల వారికి పరిచయం అయ్యాయి. తానేమి చదువుకోలేదని వినయంగా రాజయోగ సారము, భాగవతము, ద్విపద కావ్యాల్లో ఆమె చెప్పుకుంది. వినరయ్య వినరయ్య కవులారా, విద్వాంసులారా, వినరయ్య మీరెల్ల రణఘాత్ములారా, ఘనయతి ప్రాస సంగతులు నేనేరుగా వరసనాక్షేపించు వలదు సత్కృపను శ్రీకరంబుంగ నారసింహుల కరుణ నీకదా ప్రారంభ మేర్పరించెదను. ద్విపద రచన వేంగమాంబకు ఇష్టం. తరిగొండలో ఉన్న రోజుల్లోనే నారసింహ శతకం, నారసింహ విలాస కథ, శివనాటకం, రాజయోగ సారం, కృష్ణనాటకం, పారిజాతాపహరణం, చెంచు నాటకం, శ్రీకృష్ణ మంజరి, శ్రీ రుక్మిణి నాటకం, ద్విపద భాగవతం, వాసిష్ఠ రామాయణం, ముక్తికాంత విలాసం, శ్రీ వెంకటాచల మహత్యం, అష్టాంగ యోగసారం అనే గ్రంథాలు రచించింది. వేంగమాంబ ప్రతిరోజు శ్రీనివాసుడికి ముత్యాల హారతి ఇచ్చేది. అందుకే తాళ్లపాక వారి లాలి తరిగొండమ్మ హారతి అనే నానుడి ఏర్పడింది. ఆంధ్రదేశం గర్వించదగిన భక్త కవిత్రి తరిగొండ వేంగమాంబ. ఇందులోని అర్థాలు చూడండి. అంతరాలు, తేడాలు, శతాబ్దం, 100 సంవత్సరాలు, పాటవం, సామర్థ్యం, ద్విపద 2 పాదాల పద్యం. ద్విపద అంటే 2 పాదాల పద్యం. మూఢాచారం, అవివేకమైన ఆచారాలు, కట్టుబాట్లు, నిబంధనలు, ఆంక్షలు, నిర్బంధాలు, సిద్ధహస్తురాలు, నేర్పరి, చలివేంద్రం, వేసవిలో మంచినీరు ఇచ్చు చోటు, ఆనఘాత్మురాలు, పుణ్యాత్మురాలు. పారాగ్రాఫ్ ఇచ్చి క్వశ్చన్ రాయడం మనకు తెలుసు కదా, క్వశ్చన్స్ మనం చేయగలం. సో నేను అందుకనే పారాగ్రాఫ్స్ ఏం చదవట్లేదు. గీత గీసిన పదాలు మన తెలుగు పలుకుబడులు, జాతీయాలు. అవి ఈ భాషకు అందాన్నిస్తాయి. అన్యం పుణ్యం కల్లా కపటం, అల్లారు ముద్దుగా, 600 అడపాదడప, ఈడు జోడు, ఆరితేరిన, తలలో నాలుకల, ఆబాల గోపాలం, పిచ్చాపాటితో. ఇవన్నీ కూడా జాతీయాలండి. వీటన్నిటినీ జాతీయాలు అంటారు. ఓకేనా? ఇక్కడ చూడండి ఒక గ్రామరు. సామాన్య వాక్యం, క్రియాసహిత వాక్యం, క్రియారహిత వాక్యం అని 2 రకాలు. క్రియాసహిత వాక్యంలో ఒక సమరూపక క్రియ ఉంటుంది. క్రియారహిత వాక్యంలో క్రియాపదం ఉండదు. క్రియాసహిత వాక్యం, పాప పాలు తాగుతుంది, జాన్ సినిమా చూస్తున్నాడు. ఇది సామాన్య వాక్యం అంటే ఏంటి? క్రియాసహిత వాక్యం, క్రియారహిత వాక్యం అని 2 రకాలు. క్రియాసహిత వాక్యంలో ఒక సమాపక క్రియ ఉంటుంది. క్రియారహిత వాక్యంలో క్రియాపదం ఉంటుంది. పాప పాలు తాగుతుంది, జాన్ సినిమా చూస్తున్నాడు. ఇది క్రియాసహిత వాక్యం. క్రియారహిత వాక్యం చూడండి. వాడు నా తమ్ముడు, అతను మంచి ఆటగాడు. వాడు నా తమ్ముడు, అతను మంచి ఆటగాడు. సంక్లిష్ట వాక్యం. వాక్యంలో ఒక సమాపక క్రియ, 1 లేదా అంతకు మించి అసమాపక క్రియలుంటే
అది సంక్లిష్ట వాక్యం అవుతుంది. వాక్యంలో ఒక సమాపక క్రియ, ఒకటి లేదా అంతకు మించి అసమాపక క్రియలు ఉంటే అది సంక్లిష్ట వాక్యం. శామ్యూల్ పాఠం చదివి అన్నం తిని నిద్రపోయాడు. ఎగ్జాంపుల్ అది. సంయుక్త వాక్యం. వాక్యంలో ఒకటి కంటే ఎక్కువ సమాపక క్రియలు ఉంటే అది సంయుక్త వాక్యం. ఇస్మాయిల్ ఊరికి వెళ్ళాడు, వచ్చాడు. రత్నాలు పాలు తాగింది, వెంటనే నిద్రపోయింది. ఇక్కడ చూడండి, ఒక పద్యం ఇచ్చారు. కేయూరాణి నా భూషయత్ని పురుషం ఆరాణ చంద్రోజ్వల జ్వల నా స్నానం నా విలేపనం నా కుసుమం నా అలంకృత మూర్ధజాహ వాణ్యేక సమలజ్ఘరోతి పురుషం యా సంస్కృతాధార్యతే క్షీయంతే భూషణాని సతతం వాగ్భూషణం భూషణం. ఈ పద్యాన్ని రాసింది భర్తృహరి సుభాషితం. తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి అనే సామెత విన్నారు కదా. మహాభారతాన్ని సంస్కృతంలో వేదవ్యాసుడు రాశారు. మహాభారతాన్ని సంస్కృతంలో రాసిన వారు ఎవరు? వేదవ్యాసుడు. నన్నయ్య, తిక్కన, ఎర్ర ప్రగడలు మహాభారతాన్ని తెలుగులో రాశారు. మరి ఈ మహాభారతాన్ని తెలుగులో రాసింది ఎవరు? నన్నయ్య, తిక్కన, ఎర్ర ప్రగడలు. సంస్కృతంలో రాసింది వేదవ్యాసుడు. నన్నయ్య రాజమహేంద్రవరంలో రాజరాజ నరేంద్రుని ఆస్థానంలో ఉండేవాడు. నన్నయ్య 11వ శతాబ్దానికి చెందినవాడు. ఆ రాజు కోరికపై సంస్కృతంలో ఉన్న భారతాన్ని నన్నయ్య తెలుగులో రాశాడు. ఈయన అది సభా పర్వాలను అరణ్య పర్వంలో కొంత భాగాన్ని రాశాడు. నన్నయ్యను ఆదికవి అంటారు. ఈయనకు వాగశాసనుడు అనే బిరుదు కూడా ఉంది. నన్నయ్యను ఆదికవి లేదా వాగశాసనుడు అనే 2 బిరుదులు ఉన్నాయి. తిక్కన నెల్లూరును పాలించిన మనమసిద్ధి వద్ద మంత్రిగా ఉండేవాడు. ఈయన 13వ శతాబ్దానికి చెందినవాడు. మహాభారతంలో విరాట పర్వం మొదలు 15 పర్వాలు రాశాడు. ఈయన ఎన్ని పర్వాలు రాశాడు? 15 పర్వాలు. ఈయన కాలం తిక్కన కాలం 13వ శతాబ్దం. ఈయనకు కవి బ్రహ్మ, ఉభయ కవి మిత్రుడు అనే బిరుదులు ఉన్నాయి. ఈయనకు కవి బ్రహ్మ, ఉభయ కవి మిత్రుడు అనే బిరుదులు ఉన్నాయి. తిక్కన నిర్వచనోత్తర రామాయణం అనే మరో కావ్యం కూడా రాశారు. తిక్కన ఏం రాశారు? నిర్వచనోత్తర రామాయణం. ఎర్రన అద్దంకిని పాలించిన ప్రోలయ వేమారెడ్డి ఆస్థానంలో ఉండేవాడు. ఎర్రన 14వ శతాబ్దం వాడు. భారతంలో అరణ్య పర్వంలో నన్నయ్య రాయిగా మిగిలిన భాగాన్ని ఎర్రన పూర్తి చేశాడు. ఎర్రన హరివంశం, నృసింహ పురాణం కూడా రాశారు. ఈయనకు ప్రబంధ పరమేశ్వరుడు, శంభుదాసుడు అనే బిరుదులు ఉన్నాయి. ఎర్రనకున్న బిరుదులు ఏంటి? ప్రబంధ పరమేశ్వరుడు, శంభుదాసుడు. ఈయన రాసింది ఏంటి? హరివంశం, నృసింహ పురాణం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ 3 రాసుకోండి, గుర్తుపెట్టుకోండి. ఇంతటితో 5th క్లాస్ తెలుగులో 9వ లెసన్ అయిపోయిందండి. నెక్స్ట్ క్లాస్లో మనం 10వ లెసన్ చదువుకుందాం అండి.